పెద్ద ప్రాజెక్ట్స్ అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అంటాం కదా! అటువంటివి ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటే కూడా ఈ గురువారం చక్కగా కూడా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ లీగల్ కేసులు కొంతమంది మీద ఏదో ఒక కారణం చేత వారికి లీగల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా! అటువంటి వారు ఈ లీగల్ కేసులు అంటే న్యాయపరమైన అంశాల గురించి వాళ్ళ అడ్వకేట్‌ని కలవడానికి కానీ, దానికి సంబంధించి మధ్యవర్తులను కలవడానికి కానీ, రాజీ మార్గాలు కొంతమంది వెళ్తుంటారు. కొంతకాలం తర్వాత కోర్టు కేసులు అవి వెళ్ళిన తర్వాత ఇంకెందుకులే ఈ గొడవ రాజీకొద్దామని చెప్పి అనుకుంటారు. అటువంటి వారు గానీ, దంపతుల మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉంటే వాటిని సవరించుకోవడానికి అంటే దంపతులను మధ్య కూర్చోబెట్టి వారిని మాట్లాడి అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానీ, లేదా ఒకవేళ డైవర్స్ దాకా వెళ్ళిన వారు ఏదైనా ఉంటే కూడా అది ఇంకా కోర్టు కేసుల నుంచి బయటపడతాం, ఇద్దరు కలిసి ఒక అంగీకారానికి వద్దామని చెప్పి అనుకుంటారు కదా! అటువంటి వాటికి మన మనసుకు నచ్చిన వ్యక్తులను కలవడానికి, ఇష్టమైన వ్యక్తులను కలిసి మన మనసులో ఉన్నటువంటి కోరికలను తెలియజేయడానికి గురువారం అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి చాలా మంచి రోజు. సకల శుభకార్యాలకు కూడా అనుకూలించే రోజుగా చెప్పవచ్చు. విన్నారుగా గురువారం మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది, గురువారం మనం ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి పనులు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాన్ని ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా గోమాతను నిత్యం పూజించడం మనకున్నటువంటి భారతదేశంలో ఒక మంచి సంప్రదాయంగా చెప్పవచ్చు. చాలామంది ఏంటంటే ఆ గోపూజ చేసేటప్పుడు కూడా జ్యోతిష్శాస్త్రరీత్యా కానీ, ఇంకొక విధంగా కానీ చూసినప్పుడు కూడా మనకున్నటువంటి కష్టాలు తొలగించుకునే ప్రయత్నం కూడా చేస్తుంటామని చెప్పవచ్చు. ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్పిన విషయం మనందరికీ తెలుసు కాబట్టి గోపూజ చేయడం, గోవుకి యథాశక్తిగా ఆహారాన్ని అందించడం అందరం చేస్తుంటాం. కానీ మనకున్న సమస్యలను బట్టి కూడా మనం ఆ గోమాతను పూజ చేయడం, ఆ గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల ఆ సమస్యలు తొలగుతాయని చెప్పవచ్చు. మరి గురువారం రోజు మనం గోమాతను దర్శించి, గోమాతను పూజించి ఆహారాన్ని అందిస్తే మనకు ఎటువంటి సమస్యలు తొలగుతాయి అన్న అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే దంపతులు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా వారికి ఇతరత్ర గ్రహ కారణాల వల్ల కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ సంతానం కలక్క ఇబ్బంది పడుతున్నారో